అంటే బేసిక్‌గా నల్గొండ విషయానికొస్తే పర్టిక్యులర్‌గా ఫ్లోరైడ్ సమస్య ఎక్కువ ఉండే. అండ్ మోర్ ఓవర్ నీళ్ళు విషయంలో కూడా అసలు నల్గొండకి నీళ్లు రావు అని చెప్పేసని ఈ మాట కూడా గట్టిగా వినిపించింది. ఇప్పుడు ఎస్ఎల్బీసీ టనల్ విషయానికొస్తే నల్గొండకి ఎలా అయినా సరే నీళ్లు తీసుకురావాలని ప్రారంభించి దాని పనులు అంటే ముందుకు పోయిండు ఏడి పోయిండు అమెరికా పోయిండు. అమెరికా పోయి ఏం చేసిండు, బేరింగ్ తెస్తాను పోయిండు, బేరింగ్ తెస్తాను అటే పోయిండు. ఆ బేరింగ్ తెస్తాను పోయిండు అటే పోయిండు. ఈడ అలా కొలాప్స్ అయిపోయింది. అందులో 8 మంది అందులో లోపలనే సజీవంగానే ఉన్నారు. దాన్ని బయటికి తీయలేదు. కనీసం వాళ్ళ చనిపోయిన శవాలు కూడా బయటికి తీయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే ఇక మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళు అసలు ఆ ఎస్ఎల్బీసీ టన్నలే, ఆ ఎస్ఎల్బీసీ ఏదైతే తెచ్చిందే ఉద్దేశపూర్వకంగా ఆంధ్ర నాయకులు, ఆంధ్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కుట్రలతో తెచ్చింది. అది ఈ ప్రాజెక్టు కావద్దు, అక్కడ పోతిరెడ్డిపాడు కంప్లీట్ చేసుకోవాలి. అటోమో పోతిరెడ్డిపాడు కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ మాత్రం ఎస్ఎల్బీసీ కంప్లీట్ కాలే. అదే ఎస్ఎల్బీసీ టనల్ లో చేసినటువంటి కంప్లీట్ కాలే. ఉద్దేశపూర్వకం కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా ఆ ఇక్కడ ఏదైతే టీబీఎం ఉందో అది కరెక్ట్ పద్ధతిలో తీసుకురాలి. అది మనకు కంప్లీట్ అయ్యే మిషన్ తీసుకురాలి. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో చేసినాం కదా. ఏం చేశారు? దగ్గర 1400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దగ్గర 27 కిలోమీటర్లు తోముకుంటూ వచ్చినాము, ఇంకా కూడా చేసుకుంటూ వచ్చినాం. కానీ స్టార్టింగ్లే దానికి పోతిరెడ్డిపాడుకి ఏదైతే ఏ విధమైనటువంటి మిషన్లు అమర్చి దాన్ని ఎంతైతే ఫాస్ట్గా కొట్టే మిషన్లు పెట్టినరో అట్లాంటిదే ఇక్కడ కూడా పెడితే అయిపోయేది. అక్కడనేమో ఆంధ్ర వాళ్ళేమో తెలివిగా ప్లాన్ చేసి తొందరగా కంప్లీట్ చేసుకునే మిషన్లు పెట్టిరు. ఇక్కడనేమో కంప్లీట్ కాకుండా ఎప్పుడు రిపేర్లు వచ్చే మిషన్ పెట్టిరు. అక్కడ అది అయిపోయింది, ఇక్కడ కాలే. దీనికి కారణం కాంగ్రెస్. లాస్ట్కి ఏం చేసిరు, ఏం మూడమోపినరు. ఆయన ఇదే వెంకరెడ్డి పోయి ఆడేం మాట్లాడిన మీరు అందరూ విన్నారు. నీళ్ళు వాటర్ కలిసి అంట దుర్ఘటన జరిగింది అన్నాడు. ఇక ఆయన మరి ఏం మాట్లాడాలి? నీళ్ళు వాటర్ కలిసి దుర్ఘటన జరిగిందంట. మరి నీళ్ళు వాటర్ కలిసిందా, వాటర్లో మందు కలిసి దుర్ఘటన జరిగిందా అనేది ఆలోచన చేయాలి. గా పరిస్థితుల్లో మంత్రులు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేసిండు, మంచి చేపల కూర ఆడనమో శవాలు అందులో ఉంటాయి, టన్నల్లో ఉంటాయి. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇంకో రెడ్డో పోయి చేపల కూర లేకపోతే ఎండు చేపల కూరల ఈ కూరల మీద పడ్డది మనసు పెట్టి. ఆ విధమైనటువంటి దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంది. నిజంగా ప్రజలకు చేయాలి, నల్గొండ జిల్లాకు నీళ్ళు ఇవ్వాలనే ఆలోచన వాళ్ళకి లేదు. కంప్లీట్గా ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తున్న వాళ్ళు మూత పెట్టేసారు. మరి గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మంచి ఉండనో చెడు ఉండనో నల్గొండకు పుష్కలంగా నీళ్ళు తీసుకొచ్చి ఇవాళ నల్గొండ నియోజకవర్గం, నల్గొండ జిల్లా రాష్ట్రంలో అత్యధికంగా పంట పండించినటువంటి జిల్లాగా, నియోజకవర్గంగా మన నల్గొండ టాప్లకు వచ్చినాం. అంటే స్టిల్ ఇప్పటికీ కూడా అదే వాటర్ సమస్యని ప్రధానంగా చూపిస్తూ ఇటు మూసి ప్రక్షాళన కూడా మొదలు పెట్టాలి, మూసి ప్రక్షాళన అయితే తప్ప నల్గొండకి నీళ్లు రావు అని ప్రధాన ఎజెండాగా రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. మూసి ప్రక్షాళనతో ఏమొస్తాయమ్మా? ఇప్పుడు ఎట్లా హైదరాబాద్ అది ఎంత జరగాలో అంత జరిగింది. నీళ్ళు వస్తూనే ఉన్నాయి, మా దగ్గర కూడా నీళ్ళు వస్తూనే ఉన్నాయి, పొలాలు వాడుతూనే ఉంటాయి. అదేంటంటే ఇక్కడ డబ్బుల కోసం, కాంట్రాక్టర్లకు డబ్బుల కోసం, వాళ్ళ కోసము అది తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్. అది ఫస్ట్ 16,000 కోట్లు అన్నారు, తర్వాత 22,000 కోట్లు అన్నారు, దాన్ని ఒకటేసారి 150,000 కోట్లు అన్నారు. దేనికి ఉపయోగపడుతుంది చెప్పండి? అంటే ఓన్లీ ప్రజల సొమ్ము ఎట్లా దోసుకోవాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ ప్రజల అవసరాలు తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ లేదు. కాంగ్రెస్ ఏది కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ప్రకారం ఈ తెలంగాణకు ఏ విధంగా లాభం చేయాలనే ఆలోచనతో లేదు. ఈ తెలంగాణను ఎట్లా విచ్ఛిన్నం చేయాలి, ఈ తెచ్చుకున్న తెలంగాణను ఎట్లా నాశనం చేయాలి, ఈ తెచ్చుకున్న తెలంగాణను అవసరమైతే మళ్ళీ దీన్ని తెలంగాణ లేకుండా చేయాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. మేధావులు, విజ్ఞులు అందరూ కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఆ రోజు ప్రాణత్యాగం చేసి తెలంగాణ తెచ్చుకున్నటువంటి అమరులు సంతోషపడాలన్నా, మరి సంపన్న వర్గాలు మరి ఉద్యోగస్తులు కానీ, సహజనులు కానీ అందరూ కూడా మరి కష్టపడి తెలంగాణ తెచ్చుకున్న మేధావులు కానీ అందరూ కూడా ఈ తెలంగాణ మరి సస్యశ్యామలంగా ఉండాలంటే అందరూ ఆలోచన చేయకపోతే నష్టపోయేది మనమే.
అటు గోదావరి నీళ్ళు కానీ ఇటు కృష్ణా నీళ్ళు కానీ రెండు కూడా తెలంగాణ పాలించిన తర్వాతనే ఆంధ్రకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం కూడా ఆలోచన చేయకుండా మరి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉంటే నష్టపోయే పరిస్థితి ఉంది. ఇవాళ కేసీఆర్ గారు ఎక్కడి నుంచి ఎక్కడ పోతే నీళ్ళు ఏ ప్రాంతం బాగుపడుతుంది అనేది ప్రతిది కూడా అంగుళం అంగుళం ఈ తెలంగాణ మరి గురించి తెలిసిన నాయకత్వంలో ఉంది. కాబట్టి మళ్ళీ ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే విచ్ఛిన్నమైనటువంటి తెలంగాణని మళ్ళా మరి సర్దిద్దుకోవాలంటే మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వమే రావాలని కోరుకుంటున్నారు. కానీ మరి ఏదో తెలంగాణ మీద ప్రేమ లేదు, తెలంగాణ కుటుంబ పాలన ఇవన్నీ ఏమి లేదు, అంత మోసము. ఎవరి దాంట్లోనే కాంగ్రెస్ పార్టీల కుటుంబ పాలన లేదా, తర్వాత బీజేపీ పార్టీల కుటుంబ పాలన లేదా, ఏ పార్టీల కుటుంబ పాలన లేదు. అందులో ఈ తెలంగాణలో ఉద్యమంలో పాల్పంచుకున్నటువంటి కేటీఆర్ ఉన్నాడు, ఉద్యమంలో పాల్పంచుకున్నటువంటి హరీశ్వరరావు ఉన్నాడు, ఉద్యమంలో పాల్పంచుకున్నటువంటి వాళ్ళే ఉన్నారు. వాళ్ళు అప్పటికే తెలంగాణ రాకముందుకే వాళ్ళు పోటీలు చేసిర్రు. ప్రజల మన విజయం వాళ్ళ ఆశీస్సులు పొందిన వాళ్ళు. కాబట్టి ఒకదాన్ని 100 సార్లు 100 సార్లని 1000 సార్లు అని మరి తెలంగాణలో కేసీఆర్ మీద బదనాం చేసే ప్రయత్నం చేసి 6 గ్యారంటీల పేరుతోటి మరి అధికారంలోకి వచ్చి ఇలా 6 గ్యారెంటీలు చూస్తున్నారు కదా. 6 గ్యారెంటీలు 420 హామీలు ఏమైతున్నాయి? 420 420 హామీలు 421 సార్ సబ్జెక్ట్ 421. మరి ఏ విధంగా అయిందో మీరు ఆలోచన చేయండి. ఏవి చేస్తలేరు, ఏం చెయ్యరు. వీళ్ళు ఏమున్నా కాలం వెల తీసుకుంటారు. అందులో రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదమ్మా, నేను అన్ని అబద్ధాలే ఆడతా, నేను అన్ని మోసాలే చెప్తా, నేను చెయ్యలేనివే చెప్తా, ప్రజలు నమ్మి నాకు ఓట్లేసి గెలిపించి అధికారంలో తెచ్చి నన్ను ముఖ్యమంత్రి చేస్తే అప్పుడు ఆలోచన చేద్దాం, అప్పుడు అయ్యేటట్టుంటే చూద్దాం, లేకపోతే లేదన్నాడు. ఆయన చెప్పిన పనే చేస్తున్నాడు ఇప్పుడు.